హాయ్ అండి. ఈరోజు సాయంత్రం మా హోటల్‌లో ఏం జరిగిందంటే, ఒక అతనొచ్చాడండి. 2 మిర్చి బజ్జీలు, అలాగే ఒక సమోసా, ఎగ్ బోండా, పునుగులు ఇవన్నీ ఐటెమ్స్ కూడా తీసుకున్నాడు. తిన్నవే మళ్ళీ మళ్ళీ వేయించుకుంటూనే ఉన్నాడండి. ఫస్టు ఒక ప్లేట్ పునుగులు వేసుకున్నాడు. తర్వాత సమోసా వేసుకున్నాడు. మిర్చీలు, ఎగ్ బోండా అలాగైతే వేసుకొనైతే తిన్నాడండి. కానీ తర్వాత లాస్ట్‌లో బిల్లిచ్చేటప్పుడు ఎంతని అడిగితే, నేను ఒక సమోసా, ప్లేట్ మిర్చి, ఎగ్ బోండా ఏదో చెప్పాడండి. కొన్ని ఐటెమ్స్ అయితే వదిలేసాడు తిన్న వాటిలోని. మా ఆయన మటుకు అన్నీ గుర్తుపెట్టుకుంటాడండి. ఎవరేం తీసుకున్నారు, ఎంత బిల్లయింది ఏంటనేసి ముందే కౌంట్ చేసుకొని ఉంచుకుంటారు. ఎన్ని చెప్పినా మా ఆయన లెక్కయితే మా ఆయనకుంటది కదా! ఈయనైతే ఇంత బిల్లయిందని చెప్పాడండి. అంతెందుకవుతది నేనింత తినలేదు కదా! అనేసన్నాడు. నువ్వెంత తిన్నావో, ఏమేమేసుకున్నావో నాకన్నీ గుర్తున్నాయి అనేసి మళ్ళీ మా ఆయన ఏమేమి తిన్నాడో అవన్నీ కూడా లెక్క చెప్పేసరికి ఆయనయితే షాకయిపోయాడండి. ఎందుకంటే గిరాకయితే చాలా మందున్నారు. అంత జనంలో కూడా ఎంతలా గుర్తుపెట్టుకున్నాడనేసి. ఇలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా మంది ఉన్నప్పుడైతే వస్తారు. తినేసి మనకి తక్కువ డబ్బులిచ్చేసైతే వెళ్ళిపోతూ ఉంటారండి. అలాంటప్పుడు మనం చాలా లాస్ అవుతూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళని మటుకు మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి. మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి.